విజువల్ వండర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వస్తున్న మూవీ. గ్లోబల్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా వారణాసి. జెట్ స్పీడ్ లో షూటింగ్ కొనసాగుతూ ఉండగా అప్పుడే రిలీజ్ టెన్షన్ వెంటాడుతున్నాయట. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న వారణాసికి హాలీవుడ్ ప్రాజెక్టుల టెన్షన్ పట్టుకుందట. జక్కన్న టీం ఇప్పటి నుంచే రిలీజ్ అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ను ఎలా ఫేస్ చేయాలనే దానిపై ఫోకస్ పెట్టిందట. ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతున్న మూవీ. భారీ బడ్జెట్ తో వరల్డ్ వైడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కుతున్న వారణాసికి మొన్నటి వరకు ఓటీటీ టెన్షన్ పట్టుకుంటే ఇప్పుడు ఓవర్సీస్ స్క్రీన్స్ బాధ వచ్చిపడిందట. వారణాసి సినిమాకు ఓవర్సీస్ స్క్రీన్స్ వార్ అంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రాజమౌళి ఐమాక్స్ ఫార్మాట్ లో తీస్తున్న ఈ విజువల్ వండర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అదే టైంలో రిలీజ్ కి ప్లాన్ చేసిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్నోవా, పానిక్ కేర్ఫుల్లీ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ముందుగానే థియేటర్స్ తో అగ్రిమెంట్లు చేసుకోవడంతో ఓవర్సీస్ లో వారణాసికి స్క్రీన్లు దొరుకుతాయో లేదోనన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఐమాక్స్, ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్లు ఎక్కువగా హాలీవుడ్ సినిమాల చేతిలోనే ఉండిపోతాయని, వారణాసికి స్క్రీన్ల కొరత ఏర్పడొచ్చు అంటున్నారు. అయితే ఓవర్సీస్ స్క్రీన్ షార్టేజ్ డౌట్స్ పై రాజమౌళి టీం మాత్రం సీరియస్ గా ఫోకస్ పెట్టిందట. లైట్ తీసుకుంటే రిలీజ్ టైంలో ప్రెజర్ ఫేస్ చేయాల్సి వస్తుందని మేకర్స్ ఆప్షన్ 2 అంటూ కొత్త స్ట్రాటజీకి తెర తీశారట. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ తో రీనెగోషియేషన్స్, స్పెషల్ ప్రీమియర్ ప్లాన్స్, లాంగ్ రన్ స్ట్రాటజీస్ వంటి ఆప్షన్స్ పరిశీలిస్తున్నారట. కంటెంట్ బలంగా ఉంటే స్క్రీన్లు వస్తాయన్న నమ్మకంతో జక్కన్న టీం ముందుకెళ్తోందట. కానీ హాలీవుడ్ బిగ్ స్టూడియోస్ ప్రెజర్ ను తట్టుకుని వారణాసి ఎలా నిలబడుతుందో చూడాలి మరి.